జాబ్ లేక ఇబ్బంది పడుతున్నారా? అయితే మెడికల్ కోడింగ్ మీకు మంచి ఆప్షన్. వెంటనే కాల్ చేసి కోర్సులో జాయిన్ అవ్వండి. నమస్తే, నేను విజయ్. ఇప్పుడు ఏపీలో ఉన్నటువంటి 175 నియోజకవర్గాల్లో పిఠాపురానికి ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంది. ఎందుకంటే ఇక్కడి నుంచి ప్రస్తుతం డిప్యూటీ సీఎంగా ఉన్న పవన్ కళ్యాణ్ గారు అక్కడ భారీ మెజారిటీతో గెలుపొందారు. అయితే ఇప్పుడు పిఠాపురంలో ప్రతి అంశాన్ని కూడా చాలా హైలైట్ అవుతుంది. ప్రతి చిన్న విషయాన్ని కూడా హైలైట్ చేసే ప్రయత్నం చేస్తున్నాయి అక్కడ ఉన్నటువంటి రాజకీయ పార్టీలు. ఇప్పటికే అటు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి మాజీ ఎమ్మెల్యే వర్మ ఎపిసోడ్ నడుస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు తాజాగా ఒక కొంతమంది అగ్రవర్ణాలకు సంబంధించినటువంటి నేతలు అక్కడి నుంచి బహిష్కరణ చేశారు, గ్రామ బహిష్కరణ చేశారు. దీని వెనక జనసేన పార్టీ ప్రమేయం ఉంది అనేది వైసీపీ చేస్తున్నటువంటి ఆరోపణ. ఇప్పుడు దీనిపై పవన్ కళ్యాణ్ గారు ఎలా స్పందిస్తారు? ఈయన నిజంగానే దీనిపైన విచారణ చేపట్టేటువంటి అవకాశం ఉంది. దీని మీద ఫోకస్ చేసి వాస్తవాలు బయటపడాల్సినటువంటి అవసరం ఉంది. అసలు ఎందుకు ప్రతి చిన్న విషయం కూడా పిఠాపురంలో హైలైట్ అయ్యే వరకు వెళ్తుంది? దీని గురించి డిస్కస్ చేద్దాం. మనతో పాటున్నారు పొలిటికల్ అనలిస్ట్ చంద్ర శ్రీనివాస్ గారు. శ్రీనివాస్ గారు నమస్తే. నమస్కారం విజయ్. ఏ చిన్న విషయం జరిగినా కూడా అది భారీ స్థాయిలో కనిపిస్తుంది పిఠాపురంలో. మొన్నటి వరకు వర్మ ఎపిసోడ్, ఆ తర్వాత వైసీపీ, ఆ తర్వాత వైసీపీకి సంబంధించిన మాజీ ఎమ్మెల్యే జనసేనలో జాయిన్ అయ్యారు. ఆ తర్వాత ఇప్పుడు తాజాగా దళితులకు సంబంధించిన ఒక ఇష్యూ నడుస్తుంది. అగ్రవర్ణాల వెనక జనసేన పార్టీ ఉంది అనేది వాళ్ళు చేస్తున్నటువంటి వైసీపీ ఆరోపణ. ఏమంటారు? అది ఆరోపణలుగానే మనం చూడాలి సార్. ఇక్కడ ఏంటంటే ఇప్పుడు శాశ్వత చిరునామా కుప్పంకి ఎవరు? చంద్రబాబు నాయుడు శాశ్వత చిరునామా. 8 సార్లు ఎమ్మెల్యే అయ్యాడు, 4.5 దశాబ్దాల రాజకీయం, 14 సంవత్సరాలు సీఎం, ఇప్పుడు మరలా సీఎం అయ్యాడు. కాబట్టి ఒక నియోజకవర్గాన్ని ఓడించడానికి శతవిధాలు ప్రయత్నం చేస్తారు. ఎట్టయినా కుప్పంలో ఓడిస్తామని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు, అంబటి రాంబాబు గారు అందరూ అన్నారు. వైసీపీ వాళ్ళు మరి ఓడించగలిగారంటే లేదు. వై నాట్ 175 అన్నారు. అదే సమయంలో కడపకి పులివెందుల ఇప్పుడు చిరునామాగా ఈ జగన్మోహన్ రెడ్డి గారు. మరి పిఠాపురాన్ని శాశ్వత చిరునామాగా మార్చుకునే పనిలో పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. ఎందుకంటే ఆయన్ని గాజువాక్లో ఓడించిన, భీమవరంలో ఓడించిన పిఠాపురం ప్రజలు హక్కును చేర్చుకుని 70,000 మెజార్టీతో గెలిపించారు. సాక్షాత్తు అక్కడ ఒక మహిళను తీసుకొచ్చి కాకినాడ ఎంపీగా చేసిన ఆమె పోటీ చేసి ఆమెను డిప్యూటీ సీఎం చేస్తానని చెప్పి వాగ్దానాలు చెప్పిన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలు నమ్మల. 100 కోట్లకు ఉమ్మరిచ్చిన, 100 కోట్లు ఖర్చు పెట్టిన. మరి అది పిఠాపురాన్ని దేశం ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతున్నాడు. ఆ దిశగా ఇప్పటి వరకు దాదాపు 400 కోట్లతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. మనం ఉప్పాడ బీచ్ మనం కూడా చూసాం ఎంత డెవలప్ చేస్తున్నారు. తర్వాత దాంతోపాటు రోడ్లు ఎక్స్పాన్షన్ చేస్తున్నారు. హాస్పిటల్ 40 కోట్లతో దాన్ని 100 బెడ్స్ అప్గ్రేడ్ చేశారు. టెంపుల్ సిటీగా మారుస్తున్నారు. అది హిస్టారికల్ ప్లేసు. దీంతో పాటు ఎన్ని ఒక ఎత్తు అయితే ఎంప్లాయ్మెంట్ కలగజేయడానికి కూడా ప్రయత్నం జరుగుతుంది. టూరిజం కూడా డెవలప్ చేస్తున్నారు. ఎయిర్పోర్ట్ తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నారు. రైల్వే హాల్ట్ కూడా పెట్టారు. ఇన్ని అభివృద్ధి ఎప్పుడు లేని విధంగా గత 40 సంవత్సరాల్లో కూడా అనేక మంది ఎమ్మెల్యేలు, ఇదే వర్మ చేశాడు, దొరబాబు గారు చేశారు, అదే చేశారు, జనసేనలోకి వచ్చారు. ఇంతమంది చేసినా ఎందుకు అభివృద్ధి చేయలేపారు? ఎందుకు పవన్ కళ్యాణ్ వచ్చింది జరుగుతుంది అంటే ఏంటి? ఈ పిఠాపురం మనకి ఇక దక్కదు అనే భావంలోకి వెళ్ళిపోయారు. వర్మ గారు కూడా అట్లా వెళ్ళిపోయే స్వపక్షలు విపక్షలాగా అక్కడ మురికి కాలువలు బాగాలేదని చెప్పేసి ఆయన మీద ఆరోపిస్తాడు. అంటే ఆయన తెలియదా? అంటే ఏదేమైనా కానీ టీ కప్పులో ఒక తుఫాన్గా మారిపోతుంది. టీడీపీ జనసేన మధ్యలో ఉన్న చిన్న ఇష్యూ అయినా కూడా లాస్ట్కి ఇది క్లోజ్ అయ్యే అవకాశం ఉంది. కానీ వైసీపీ చేస్తున్నటువంటి ఆరోపణ చేస్తే దళితుల్ని బహిష్కరిస్తున్నారు గ్రామాల నుంచి, అగ్రవర్ణాలకి సపోర్ట్ పూర్తి స్థాయిలో జనసేన ఉంది, అక్కడ జనసేన నుంచి దళితులు దూరమయ్యే అవకాశం ఉంది అనేది ఇప్పుడు వైసీపీ చేస్తున్న ఆరోపణ. అది వైసీపీ వాళ్ళు ఎలా ఉంటుందంటే, ఇప్పుడు మొన్న పాస్టర్ ప్రవీణ్ చనిపోతే దాన్ని కూడా కూటమికి అంటగట్టి దళితులు పట్టి చిన్న చూపి కూటమికి అని చెప్పి హత్య చేశారని చెప్పి చేశారు. చివరికి ఏమైంది మనం చూసాం. సీసీ కెమెరా పోలీసుల ఆధారాలతో చేసేసి ఇది హత్య కాదు యాక్సిడెంట్ అని చెప్పి తేల్చేశారు. సరే అది పక్కన పెడితే ఏది కూడా ప్రతి అవకాశాన్ని కూటమి మీద పెడతానికి వీళ్ళు ప్రయత్నం చేస్తారు. అందులో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి మీద, ఇటు పవన్ కళ్యాణ్ గారి మీద ఇప్పుడు 75 సంవత్సరాల బర్త్డే కావాలని చెప్పి విమర్శిస్తుంటారు. అంటే బర్త్డే చేసుకోవాలి లేదా ఆయన తెలియదా? అభివృద్ధి ఏ విధంగా చేయాలనేది ముఖ్యం. రేపు 2వ తారీఖు ప్రధానమంత్రి మోదీ గారిని పిలిచి 1,00,000 కోట్ల అభివృద్ధి పనుల్లో వెళ్తున్నారు వీళ్ళు. ఏర్పాట్లు కూడా జరుగుతాయి. ఆ ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇదే సమయంలో పవన్ కళ్యాణ్ గారి ప్రయత్నం ఆయన చేస్తున్నారు. అటవీ, గ్రామీణాభివృద్ధి, తర్వాత నీటిపారుదల, పంచాయతీరాజ్ శాఖ, ఎన్ని శాఖలు, కీలకమైన శాఖల్లో ఎప్పుడు లేని విధంగా అభివృద్ధి బాగానే ఆంధ్రప్రదేశ్ గ్రామాలు సస్యశ్యామలంగా ఉన్నాయి. మనం చూసాం 13,336 గ్రామాల్లో గ్రామ సభలు పెట్టి సక్సెస్ అయ్యాడు. గిన్నిస్ బుక్ వరల్డ్ రికార్డు సాధించారు. తర్వాత ఎప్పుడు గ్రామీణాభివృద్ధిలో 23 ప్లేస్లో ఎందుకు ఉంది గత 5 సంవత్సరాల్లో నిర్వాహకం? ఇప్పుడు 3వ ప్లేస్లో ఎందుకు వచ్చిందంటే గ్రామాలని ఏం కావాలో రోడ్లు కనెక్టివిటీ ఇవ్వటం, వాళ్ళకి కావాల్సిన నీటిపారుదల ఇవ్వటం, వాళ్ళకి కావాలి బేసిక్ నీడ్స్ ఇవ్వటం వల్ల మంచి పేరు తెచ్చుకుంటున్నారు.
ఇది తట్టుకోలేక ఈ పిఠాపురం మనకి దక్కదనేది ఒకటి. తర్వాత చంద్రబాబు నాయుడు గారు వెనక ఈయన అండ ఉన్నంత వరకు వైసీపీ అధికారంలోకి వచ్చే అవకాశం లేదు. అందువల్ల దళితుడిని దూరం చేసే క్రమంలో దళితుడిని ఇక్కడ బహిష్కరణ చేస్తున్నారు. చనిపోయిన ఒక ఈ వ్యక్తికి ఆర్థిక సహాయం జనసేన కార్యకర్తలు చేశారు. అతను కూడా జనసేన కీలకమైన కార్యకర్త. ఇప్పుడు గ్రామంలో అగ్రవర్ణాలు వాళ్ళని ఇచ్చేస్తున్నాయని పుకారు పుట్టించారు. అవన్నీ కూడా కలెక్టరు, ఆర్డీఓ, ఎస్పీ వీళ్ళందరూ విచారిస్తున్నారు. దాని వెనక ఎవరు ఇది లేదు. కావాలని పిఠాపురాన్ని ఇది మీడియాలో చూపించి ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు పట్టించుకోవట్లేదు, రాష్ట్రానికి పరిమితం అయిపోయారు. మీరు అన్నట్టు 175 నియోజకవర్గాలు చూపి పిఠాపురం అయిపోయింది. పిఠాపురం ఏంటి, ఇక పెండెం దొరబాబు కూడా వైసీపీ కూడా లేదు అక్కడ. గీతా గారు ఎక్కడ యాక్టివ్గా లేరు. గీతా గారు రేపు మాపు వైసీపీ జనసేన అంటున్నారు. వచ్చే అవకాశం పెండెం దొరబాబు గారు ఆయన రాజకీయ అనుభవం 26 సంవత్సరాలు 2 సార్లు ఎమ్మెల్యే చేసిన వ్యక్తే. కేడర్ మొత్తాన్ని తీసుకొచ్చి నేను పవన్ కళ్యాణ్ గారు ఏమంటే నడుస్తాను, నాకు ఎమ్మెల్యే ఆశ లేదు, ఆయన ఎమ్మటే ఉంటానంటున్నాడు. ఇప్పుడు సిచ్యువేషన్ ఏంది, ప్రతిపక్షం అనేది లేదు, లేకుండా పోయేదానికి ఎట్లయినా పిఠాపురం డిఫేమ్ చేయాలి, పవన్ కళ్యాణ్ గారి ఇమేజ్ని తగ్గించాలని చెప్పి చూస్తున్నారు. కాబట్టి ఇక్కడ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు కూడా మిగతా నియోజకవర్గాలంతా ఒక ఎత్తు అయితే తనని గెలిపించిన పిఠాపురం మీద ప్రత్యేక దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. కనీసం నెలకు ఒకసారి అయినా ఆయన స్వయంగా మానిటరింగ్ చేసి ఎక్కడ తప్పులు జరుగుతున్నాయి, ఇక్కడ ఇన్ఛార్జ్ కరెక్ట్గా పనిచేస్తున్నారా, ఈ వ్యవస్థలు కరెక్ట్గా పనిచేస్తున్నాయి లేదా, లేకపోతే దానికి ఎవరిని పెట్టి దీన్ని ముందుకు తీసుకెళ్ళాలి, దీన్ని ఏ విధంగా ఇచ్చిన మాట ప్రకారం తీసుకెళ్ళాలి, ఈ ఆరోపణలు ఎవరు చేస్తున్నారనేది చూపించి అది ప్రజలకు తెలియజేయాల్సిన బాధ్యత అక్కడ ఎమ్మెల్యేగా పవన్ కళ్యాణ్ గారికి ఉంటుంది. ఇప్పటి నుంచి అయినా, ఎందుకంటే వర్గాలు ఆయన కులాలు కలిపే సిద్ధాంతం ఆయన 7 సిద్ధాంతాలు ఒకటి, మతాల ప్రస్తావన లేని రాజకీయం అయింది, పర్యావరణం ఆయన చూస్తున్నాడు. అటువంటి కులాలు నేను రెల్లి కులాన్ని సేకరిస్తానని చెప్పి ఉన్న వ్యక్తి. ఆయన కాపు కులంలో పుట్టిన కాపులు శాసించి స్థాయికి వెళ్ళమన్నాడు. అదే సిచ్యువేషన్స్లో మిగతా కులాలు కలిపే ఇదిలో సక్సెస్ అయ్యి ఈరోజు 124 ఎమ్మెల్యేలు 21 మంది ఎంపీలు అయి ఉన్నట్టు చేయగలిగాడు. దేశంలో ప్రధానమంత్రి మోదీ గారు కూడా 3వ ప్రధానమంత్రి అవడానికి సహకరించాడు. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారిని సీఎం చేశారు. మరి ఇటువంటి సిచ్యువేషన్లో విజయ్ గారు మరి అంత సక్సెస్గా వెళ్తున్న ఇదిలో పిఠాపురం మీద కూడా ప్రత్యేక దృష్టి పెట్టాలి. ఈ ఆరోపణల్ని ఎవరు చేస్తున్నారు, దీని వెనక ఈ కుట్ర ఏంటి, పాత్రలు అనేది బయటికి తెలియజేయాలి సార్. సో ఫైనల్గా ఎటు చూసినా కూడా అందరి చూపు పిఠాపురం వైపే ఉందంటారు. అంటే ఎలా అయినా సరే అక్కడ కొంతవరకు డ్యామేజ్ చేస్తే సో పవన్ కళ్యాణ్కి నష్టం వస్తుంది, ప్రజల్లో వ్యతిరేకత వస్తుంది, కాబట్టి మళ్ళీ వైసీపీ పుంజుకునే అవకాశం ఉందని ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారు. అంతే కదా, భవిష్యత్తులో అక్కడ వైసీపీ లేదు, ఇప్పుడు మరి ఇంకెక్కడ పుంజుకుంటుంది, అది అసలు లేదంటారు, ఎక్కడ లేదు. అంతే కదా, డిఫెన్స్ చేయడానికి వాళ్ళ ప్రయత్నంలో వాళ్ళు భాగంగా ఉన్నారు, కానీ అది వర్కౌట్ అయ్యే అవకాశం అక్కడ లేదనమాట. పిఠాపురం అనేది ఇప్పుడు పవన్ కళ్యాణ్కి కేర్ ఆఫ్ అడ్రస్గా మారిపోయింది. అలాగే ముఖ్యంగా కుప్పంలో చంద్రబాబుకు ఒక కంచుకోటగా ఎలా మారిపోయిందో, అలాగే పులివెందుల్లో రాజశేఖర రెడ్డి, ఆ తర్వాత ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి ఎలా ఒక వరుస విజయాలను అందిస్తున్నటువంటి సొంత నియోజకవర్గంగా మారింది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా పిఠాపురం అలా మారిపోతుందనేటువంటి ఒక భయంతోనే వైసీపీ ఇలాంటి ఆరోపణలు చేస్తుంది. సో వైసీపీ అక్కడ పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది. వైసీపీని తిరిగి అక్కడ మళ్ళీ పుంజుకునేలా చేయడం కోసమే ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారనేది చంద్ర శ్రీనివాస్ గారు చెప్తున్నారు. సో మీరేమనుకుంటున్నారు? సో పిఠాపురంలో జరుగుతున్నటువంటి ప్రతి చిన్న విషయాన్ని కూడా వైసీపీ ఎందుకు బదనాం చేసే ప్రయత్నం చేస్తుంది? మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.